కొంతమంది పేరెంటింగ్ గురించి మాట్లాడుతున్నారు. కోర్సుల గురించి, ఆ టైం గురించి, వాళ్ళ బిహేవియర్ గురించి, వాళ్ళ పెంపకం గురించి ఎంతమంది రకరకాలుగా మాట్లాడుతున్నారంటే దాని యొక్క ఫలితం, దాని యొక్క వాల్యూ, దాని యొక్క విలువ ఎంత ఇంపార్టెంట్ అనేది చాలామందికి ఇప్పుడు అవసరమైందనమాట. ఎందుకంటే పిల్లలు రకరకాల బిహేవియర్ ప్రాబ్లమ్స్లో, మానసికమైన ప్రాబ్లమ్స్లో, సైకలాజికల్ ప్రాబ్లమ్స్లో ఉండటం దారి తీయటం వలన ఎలా మా పిల్లలు ఎందుకు ఇలా అవుతున్నారు, అలా ఎందుకు అవుతున్నారు, ఇలా మానసికంగా ఇలా ఎందుకు ఇబ్బంది పెడుతున్నారు, వాళ్ళు ఏడిహెచ్డి కానీ, ఓసిడి ప్రభావంతో కానీ, హైపర్ యాక్టివ్ కానీ, ఇట్లా డిప్రెషన్లో కానీ ఎందుకు వెళ్ళిపోతున్నారు అనేది చాలామందికి పేరెంట్స్లో ఉన్న భయాలు, డౌట్లు, కారణాలు అన్నమాట. ఎందుకంటే ఇక్కడ వాళ్ళతో స్పెండ్ చేసే టైము ఎక్కువ మంది కానీ రిలేషన్షిప్స్లో లేకపోవటం వల్ల, తల్లిదండ్రులు ఎక్కువ టైం స్పెండ్ చేయకపోవటం వలన అందరూ ఫోన్కి, స్క్రీన్లకి ఎడిక్ట్ అయిపోయి ఫిజికల్గా కలిసి మాట్లాడుకోవటం కానీ, లేకపోతే కాల్స్లో అన్న మనుషులతో మాట్లాడుకోకపోవటం కానీ, ఇలాంటివన్నీ లేకపోవటం వలన వాళ్ళలో ఒక సైకలాజికల్ ప్రాబ్లమ్స్, వాళ్ళు ఏ బిహేవియర్తో అయితే ఉన్నారో, ఎలాంటి వీడియోలు అయితే చూస్తున్నారో, ఎలాంటి కంటెంట్ అయితే చూస్తున్నారో అలా వాళ్ళు మారిపోయి డిప్రెషన్కి వెళ్ళే అవకాశం ఎక్కువగా ఉంది అనమాట ఆ వీడియోల ప్రభావం వల్ల. కాబట్టి ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే దాని నుంచి మనం బయటికి రావాలంటే, ఎందుకంటే ప్రతి ఒక్కటి ఫోన్లు, స్క్రీన్లతోనే అయిపోయింది. మన చదువులు కానీ, ఎగ్జామ్స్ కాడి నుంచి, మన హోంవర్క్లు కాడి నుంచి ప్రతి ఒక్కటి ఫోన్లు, స్క్రీన్లు వీటిల్లోనే ఎక్కువ వర్కులు అయిపోవటం వల్ల వాళ్ళు ఆడుకోవటం కూడా స్క్రీన్తోనే ఆడుకుంటున్నారు, చూడటం కూడా స్క్రీన్లోనే చూస్తున్నారు. అన్నీ దాంట్లోనే అయిపోవటం వల్ల వాళ్ళు ఎలాంటి కంటెంట్ చూడాలి, ఎలాంటిది చూడకూడదు అనేది రెగ్యులేటింగ్ అనేది లేకపోవటం వల్ల ఏది పడితే అది చూడటం వల్ల వాళ్ళల్లో రిలేషన్షిప్ బాండ్, ఫ్యామిలీ బాండ్ అనేది తగ్గిపోయి ఎప్పుడు ఆ ఫోన్లకి, టీవీలకి అడాప్ట్ అయిపోతున్నారు అనమాట. కాబట్టి దాని నుంచి డైవర్ట్ అవ్వడానికే ఈ పేరెంటింగ్ టైంని మనం బాగా యూజ్ చేసుకుంటే పిల్లల్లో మిరాకిల్స్ క్రియేట్ చేయొచ్చు అనమాట.